హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో డైరెక్ట్గా స్టాక్స్లో ఎలా ఎస్ఐపి స్టార్ట్ చేయాలి అండ్ ఎస్ఐపి చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ ఏ స్టాక్స్లో ఎస్ఐపి చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. స్టాక్స్లో ఎస్ఐపి చేసే ముందు ఫస్ట్ మనం అసలు స్టాక్ మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అండ్ ఎస్ఐపి చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అని తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ ఎప్పుడు 4 డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. ఆ 4 డైరెక్షన్స్ ఏంటి అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. స్టేజ్ 1ని బేస్ ఏరియా అంటారు, స్టేజ్ 2ని అడ్వాన్స్ ఫేస్ అంటారు, స్టేజ్ 3ని టాప్ ఏరియా అండ్ స్టేజ్ 4ని డిక్లైనింగ్ ఫేస్ అంటారు. దీన్ని స్టేజ్ అనాలిసిస్ అని కూడా అంటారు. అండ్ మీరు ఏ స్టాక్ ఒక చార్ట్ చూసినా సరే మీకు ఈ 4 స్టేజెస్ కనిపిస్తూనే ఉంటాయి. స్టేజ్ 1లో ఏం జరుగుతుంది అంటే ఒక స్టాక్ ఒక ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎక్కువ మంది కొంటేనే అది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఒక స్టాక్ ఒక ప్రైస్ పడిపోతుంది అంటే ఎక్కువ మంది అమ్మేస్తుంటేనే అది పడిపోతుంది. సో స్టేజ్ 1లో ఏం జరుగుతుంది అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు. సో స్టేజ్ 1లో ఏం జరుగుతుందంటే స్టాక్ ప్రైస్ ఒక రేంజ్లో మూవ్ అవుతుంది. ఆ రేంజ్ దాటి అది పైకి వెళ్ళదు, ఆ రేంజ్ దాటి అది కిందికి రాదు. సో అందుకే స్టేజ్ 1ని బేస్ ఏరియా అంటారు. బేస్ ఏరియా అంటే స్టాక్ ఒక రేంజ్లో మూవ్ అవుతుంది అండ్ ఆ రేంజ్ నుంచి పైకి వెళ్ళదు, కిందికి రాదు. స్టేజ్ 2లో ఏం జరుగుతుంది అంటే స్టేజ్ 1లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఉంటారని చెప్పాను కదా. స్టేజ్ 2లో కంప్లీట్గా బయర్స్ సెల్లర్స్ని ఓవర్టేక్ చేస్తారు. సో ముందుగా చెప్పినట్టు ఎక్కువ మంది బయర్స్ ఉన్నారు అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. సో అందుకే స్టేజ్ 2ని అడ్వాన్స్ ఫేస్ అంటారు. సో స్టేజ్ 2లో ఏం జరుగుతుందంటే ఇది అడ్వాన్స్ ఫేస్ కాబట్టి స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రతి ఇన్వెస్టర్కి ప్రాఫిట్ వస్తుంది. స్టేజ్ 3ని టాప్ ఏరియా అంటారు. టాప్ ఏరియా అంటే ఏంటి అంటే ప్రతి స్టాక్ ఒక ప్రైస్ నుంచి ఇంక్రీజ్ అయ్యాక ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ టాప్కి వెళ్ళిపోతుంది అది. సో టాప్కి వెళ్ళాక ఏం జరుగుతుందంటే మళ్ళీ బయర్స్కి సెల్లర్స్కి పోటీ జరుగుతుంది. సో స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వదు, అలా అని డిక్రీజ్ అవ్వదు, మళ్ళీ ఒకే రేంజ్లో మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. స్టేజ్ 4ని డిక్లైన్ ఫేస్ అంటారు. సో పేరు బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుందో దాన్ని డిక్లైన్ ఫేస్ అంటారు. స్టాక్ ప్రైస్ ఎందుకు ఫాలో అవుతుంది అంటే బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అందుకని స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంది. సో ఇది స్టేజ్ అనాలిసిస్ అంటే. అండ్ ప్రతి స్టాక్ మీరు ఏ స్టాక్ చూసినా సరే ఇదే ప్యాటర్న్లో మూవ్ అవుతుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఇది ఎస్కోట్ స్టార్ట్ కానీ చూసినట్టయితే ఇక్కడ స్టేజ్ 1 ఇది. సో స్టాక్ ప్రైస్ ఇక్కడ ఒక రేంజ్లో మూవ్ అవుతుంది. ఈ ప్రైస్ దాటి పైకి వెళ్ళట్లేదు, ఈ ప్రైస్ దాటి కిందికి రావట్లేదు. ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి స్టాక్ బయటకు వచ్చిందో అప్పుడైతే స్టేజ్ 2కి ఎంటర్ అవుతుంది. అండ్ స్టేజ్ 2లో కానీ మీరు చూసినట్టయితే స్టాక్ ప్రైస్ చాలా బాగా ఇంక్రీజ్ అయింది అండ్ ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇది స్టేజ్ 3 దగ్గర మళ్ళీ స్టాక్ ఒక రేంజ్లో మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ అక్కడ నుంచి స్టేజ్ 4 స్టార్ట్ అయింది, స్టాక్ ఫాలో అయిపోయింది. జిందల్ స్టెయిన్లెస్ గ్రాఫ్ కానీ చూసినట్టయితే మళ్ళీ మీకు సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇది స్టేజ్ 1 అండ్ స్టేజ్ 1లో ఒక రేంజ్లో మూవ్ అవుతుంది ప్రైస్. అండ్ ఈ ప్రైస్ దగ్గర స్టేజ్ 1 నుంచి బయటకు వచ్చింది అండ్ ఇక్కడ నుంచి స్టేజ్ 2కి ఎంటర్ అయింది. స్టేజ్ 2లో ప్రైస్ బాగా ఇంక్రీజ్ అయింది, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ అగైన్ ఈ పాయింట్ దగ్గర స్టేజ్ 3 స్టార్ట్ అయింది, స్టాక్ ఒక రేంజ్లో మూవ్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి స్టేజ్ 4 స్టార్ట్ అయింది అండ్ స్టాక్ ప్రైస్ ఫాలో అయిపోయింది. అండ్ మళ్ళీ స్టేజ్ 1 స్టార్ట్ అయింది, స్టేజ్ 2 స్టార్ట్ అయింది, స్టేజ్ 3, స్టేజ్ 4. సో మీరు ఏ చార్ట్ చూసినా ఈ స్టేజెస్ కంప్లీట్లీ ఉంటాయి. అండ్ ఓరియంట్ రిఫ్రాక్టరీస్ చార్ట్ కానీ చూసినట్టయితే మళ్ళీ సేమ్ ప్యాటర్న్. ఇది స్టేజ్ 1, ఇది స్టేజ్ 2, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టేజ్ 3 అండ్ ఇక్కడ ప్రైస్ ఫాలో అయిపోయింది స్టేజ్ 4 ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటాను స్టేజ్ అనాలిసిస్ ఎలా ఉంది. అండ్ ప్రతి స్టాక్లో మీకు ఇది కనిపిస్తుంది. మీరు ఏ చార్ట్ ఓపెన్ చేసినా మీకు ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇది ఒక స్టాక్ ఎలాంటి డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని. సో ఇప్పుడు ఎస్ఐపి చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే స్టేజ్ 1ని అండ్ స్టేజ్ 3ని సైడ్ వేస్ మార్కెట్ అంటారు. సైడ్ వేస్ మార్కెట్ అంటే ప్రైస్ ఒకే రేంజ్లో ఉంటుంది. ఒకే రేంజ్లో ఉంటే ఎవరికి ప్రాఫిట్ రాదు. ఎవరికైనా ప్రాఫిట్ రావాలి అంటే ప్రైస్ పెరుగుతూ ఉండాలి, అప్పుడే ప్రాఫిట్ వచ్చినట్టు. 10 రూపీస్కి ఒక స్టాక్ కొన్నాము అంటే ఆ స్టాక్ ప్రైస్ రేపు 11 రూపీస్ అయితేనే మనకి ప్రాఫిట్ వచ్చినట్టు. కంటిన్యూస్గా ఆ స్టాక్ ప్రైస్ 10 రూపీస్ ఉంటే మనకి ప్రాఫిట్ రాదు. సో సైడ్ వేస్ మార్కెట్లో అదే జరుగుతుంది. ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది సైడ్ వేస్ మార్కెట్లో. కానీ ఎస్ఐపి కానీ చేసినట్టయితే స్టాక్స్లో స్టేజ్ 4లో తప్ప స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3లో
రెగ్యులర్గా ప్రాఫిట్స్ అయితే చూస్తూనే ఉంటారు అండ్ లాస్ కూడా చాలా తక్కువ వస్తుంది ఎస్ఐపి చేస్తుంటే. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా లాస్ వస్తే ఇన్వెస్టర్స్ భయపడిపోతారు. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అవన్నీ వాళ్ళకప్పుడు గుర్తురావు. లాస్ వచ్చింది అంటే ఏం చేయాలి అని చెప్పి చాలా భయపడతారు, ప్యానిక్ అవుతారు, ఎందుకంటే లాస్ ఎక్కువైపోతుంది కాబట్టి. కానీ ఎస్ఐపి చేస్తుంటే లాస్ అనేది అంత ఎక్కువ ఉండదు, ఎందుకంటే ప్రైస్ యావరేజ్ అవుతుంది కాబట్టి లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది, తక్కువ లాస్ కనబడుతుంది. ఐఆర్సిటీసీ స్టాక్ చూడండి, April 1, 2020 నుంచి Feb 1, 2021 వరకు ఈ స్టాక్ ఒకే రేంజ్లో మూవ్ అయింది. స్టాక్ ప్రైస్ అంతకంటే కిందకి రాలేదు, అంతకంటే పైకి వెళ్ళలేదు. కానీ ఈ రేంజ్లో మూవ్ అయినా సరే ఈ స్టాక్లో కానీ ఎస్ఐపి చేసినట్టయితే 25% ప్రాఫిట్ వచ్చింది ఈ సైడ్ వేస్ మార్కెట్లోనే. అండ్ 1 అక్టోబర్లో అండ్ 1 అక్టోబర్ 2020లో ఈ స్టాక్ లాస్ అయ్యింది. కానీ లాస్ వచ్చినా సరే ఆ లాస్ మ్యాక్సిమం 1.91% ఉంది. సో అదే బెనిఫిట్ ఎస్ఐపి చేస్తున్నప్పుడు లాస్ తక్కువ ఉంటుంది అండ్ సైడ్ వేస్ మార్కెట్లో కూడా ప్రాఫిట్ కంటిన్యూస్గా చూస్తారు. అండ్ స్టేజ్ 2లో అయితే చెప్పక్కర్లేదు, ప్రాఫిట్స్ అయితే స్టేజ్ 2లో ఉంటూనే ఉంటాయి. అండ్ ఈవెన్ స్టేజ్ 3లో కూడా ప్రాఫిట్స్ ఉంటాయి. స్టేజ్ 4లో తప్ప ఏ స్టేజ్లో అయినా సరే మీరు ఎస్ఐపి చేస్తున్నారంటే మీకు ప్రాఫిట్స్ అయితే కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు. సో మీరు క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ లాస్ వచ్చినప్పుడు భయపడకూడదు అంటే మీరు స్టాక్స్లో ఎస్ఐపి చేసుకోవచ్చు. సో స్టాక్స్లో ఎస్ఐపి ఎలా చేయాలి అంటే ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు కానీ ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి మీరు ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ ఇది. మోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టాక్ ఎస్ఐపి అని కనిపిస్తుంది. స్టాక్ ఎస్ఐపి మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాస్కెట్ నేమ్ ఇవ్వండి, అంటే మీరు ఆ ఎస్ఐపికి ఏ పేరు పెడదాం అనుకుంటున్నారు అని. అండ్ ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారా, డైలీ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారా, వీక్లీ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారా అని ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేయాలి. అండ్ పీరియడ్ సెలెక్ట్ చేయండి, ఎన్ని మంత్స్ మీరు ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు అని. అండ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవ్వండి అండ్ ఎక్స్చేంజ్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ ఇచ్చాక ఇక్కడ క్రియేట్ బాస్కెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్క్రిప్ట్ నేమ్ అడుగుతుంది. స్క్రిప్ట్ నేమ్ అంటే మీరు ఏ కంపెనీలో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు అని. ఇక్కడ మీరు యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంకో కంపెనీ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎన్ని స్టాక్స్ అయితే ఎస్ఐపి చేయాలనుకుంటున్నారో అన్ని స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఇప్పుడు ఏ స్టాక్స్లో ఎస్ఐపి చేయాలి, ఏ స్టాక్స్లో ఎస్ఐపి చేస్తే మంచిది అంటే చాలా క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలోని అండ్ చాలా మొనోపలీ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలోని. సో మీకు కానీ నాలెడ్జ్ ఉంటే మీ ఓన్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను 2500 రూపీస్ లోపు 5 బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయని చెప్తాను. ఫస్ట్ కంపెనీ ఐఆర్సిటీసీ. ఆన్లైన్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలన్నా, ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలన్నా అండ్ రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్స్ కొనాలి అన్నా మొత్తం అంతా ఐఆర్సిటీసీయే చూసుకుంటుంది. సో కంప్లీట్ మొనోపలీ బిజినెస్, దీనికి వేరే కాంపిటీషన్ లేదు. సో ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సెకండ్ కంపెనీ మ్యారికో. హెయిర్ ఆయిల్ సెగ్మెంట్లో మ్యారికో లీడింగ్ బ్రాండ్. పారాషూట్ హెయిర్ ఆయిల్ మ్యారికో వాళ్ళదే, అలాగే సఫోలో ఆయిల్ కూడా మ్యారికో వాళ్ళదే. సో వెజిటేబుల్ ఆయిల్ అండ్ హెయిర్ ఆయిల్లో రెండు మ్యారికో లీడింగ్ బ్రాండ్స్. సో ఏ రోజు వరకు అయితే మీకు పారాషూట్ పేరు వినిపిస్తుందో ఆ రోజు వరకు మీరు మ్యారికో స్టాక్ కొంటూనే ఉండొచ్చు. థర్డ్ కంపెనీ ఐఈఎక్స్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇండియాలో ఎలక్ట్రిసిటీకి చాలా డిమాండ్ ఉంది. ఏ రోజు వరకు అయితే ఈ డిమాండ్ ఉంటుందో ఆ రోజు వరకు మీరు ఐఈఎక్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కరెంట్ స్టాక్ ప్రైస్ 412 రూపీస్. అండ్ ఫోర్త్ బ్రాండ్ సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్. మీరు స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు సిడిఎస్ఎల్ పేరు వినే ఉంటారు. మనకు ఓన్లీ 2 డిపాజిటరీస్ ఉన్నాయి, సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్. అండ్ ఓన్లీ సిడిఎస్ఎల్ మాత్రమే లిస్ట్ అయ్యి ఉంది స్టాక్ మార్కెట్లో. సో సిడిఎస్ఎల్ చాలా మంచి కంపెనీ, అది కూడా బై చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ స్టాక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. కోవిడ్ తర్వాత ఇన్సూరెన్స్ నీడ్ చాలామందికి అర్థమైంది అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్రీమియమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో చాలా పెద్ద బ్రాండ్. దీని స్టాక్ ప్రైస్ ఇప్పుడు 698 రూపీస్ ఉంది. సో మీరు ఇప్పుడు బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. సో ఇది అండి స్టాక్స్లో ఎస్ఐపి ఎలా చేయాలి అండ్ బెస్ట్ 5 స్టాక్స్ ఏంటి అని. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.